కొన్ని నెలల నుంచి దాదాపుగా ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా దాదాపు ఎన్నికయ్యారు. అదేవిధంగా ఒక మంత్రిగా కూడా ఉన్నారు. ఏ విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? సార్, అంతకుముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినా సరే ఏ రోజు కూడా పేద ప్రజలు పట్టించుకునే మాట వాస్తవం. కానీ ఈరోజు నారా లోకేష్ గారు అంతకుముందు అధికారం లేకపోయినా సరే పేద ప్రజల చుట్టూ ఉండి మంగళగిరిలో అంతకుముందు 5,300 ఓట్లతో ఓడిపోయినా కానీ ఇక్కడ నేను గెలిచి చూపించాలని ఒకే ఒక నిబద్ధతతో ఉండి ఈరోజు 93,000 మెజార్టీతో మంగళగిరిలో ఉండి గెలిపించుకొని తన సత్తా ఏంటో నిరూపించుకోవటమే కాక పేద ప్రజలనే కాకుండా మంగళగిరిలో స్వర్ణకార వృత్తులు చాలామంది ఉన్నారు. అధికారంలో లేనప్పుడు కూడా స్వర్ణకార వృత్తులకు సంబంధించిన పనిముట్లు కానీ అట్లానే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న మహిళలకు కూడా కుట్టు మిషన్లు తన సొంత ఖర్చుతో ఉండి మహిళలకి కుట్టు మిషన్లు కానీ అలాగే రోడ్ల మీద టిఫిన్ బండ్లు అద్దె బండ్లు తెచ్చుకొని చాలామంది నిరుపేదలు ఉన్న వాళ్ళకు కూడా సొంత నారా లోకేష్ గారి సొంత ఖర్చుతో అద్దె బండ్లు తీసేసి సొంత టిఫిన్ బండ్లు ఇప్పించడం కానీ అట్లానే అధికారంలో లేకపోయినా కానీ అన్నా క్యాంటీన్ బస్ స్టాండ్ సెంటర్లో అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా అన్నా క్యాంటీన్ నిర్మిస్తే సైకో లాంటి జగన్మోహన్ రెడ్డి సీఎం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తొలగించిన మాట మంగళగిరిలో వాస్తవం. కానీ నారా లోకేష్ గారు తన సొంత నిధులతో సొంత ఖర్చుతో మంగళగిరి బస్ స్టాండ్ సెంటర్లో అన్నా క్యాంటీన్ వేసేసి ఇట్లాంటి పేద ప్రజలకు ఎన్నో ఉపయోగపడేవి చేశాడు అధికారంలో లేనప్పుడే. అట్లాంటిది ఈరోజు 11 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా జాబ్ మేళా అనే పేరుతో రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలాగా మెగా జాబ్ మేళా పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పన చేయించిన మాట. అట్లానే మంగళగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఒక వేవర్స్ కూడా ఉపయోగపడేలాగా వ్యవసాయాలు ఒకటి నిర్మించి చేనేత కూడా చాలా అట్లానే చుట్టుపక్కల ఐటీ కంపెనీలు కూడా నారా లోకేష్ గారి కృషి వల్లనో లేకపోతే తన చేయటం వల్లనో ఐటీ కంపెనీలు వచ్చి ఈరోజు ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగులకి ఐటీ జాబులు వచ్చిన మాట వాస్తవం. సరే, ఇప్పుడు చూసినట్టయితే మనం దాదాపు 29 పథకాలు దాదాపు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆయన అధికారంలో లేకపోయినా కానీ అధికారంలో ఉన్నా కానీ అమలు చేస్తానంట. అది ఇదేనంటారా? అవునన్నా, నేను అంటుంది అదే. తను అధికారంలో లేనప్పుడే ఇవన్నీ చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 2 పథకాలు అదనంగానే కలుపుకున్నాడు. కానీ ఏ రోజు నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజానయాన్ని వదిలిపెట్టలేదు. మన నారా లోకేష్ గారికి 93,000 మెజారిటీ ఇచ్చారు కాబట్టి తను కూడా గుండెల్లో పెట్టుకున్నాడు మంగళగిరి కాన్స్టిట్యున్సీ. కాబట్టి ఇంత అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాడు. మన రాజధాని 3 సంవత్సరాల్లో నేను కడతాను బాబు గారు కడతారా? అదేవిధంగా చూసుకున్నట్టు ఒక పక్కమంటే దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేలేడు జగన్మోహన్ రెడ్డి. ఆ అప్పులు తెచ్చుకుంటూ మన యొక్క రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ మన రాజధాని చంద్రబాబు నాయుడు గారు కడతారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే 2014లో మన టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణ పనులు తన చేతుల మీద శంకుస్థాపన జరిగినాయి. కానీ 4 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సెక్రటరేట్ కానీ సచివాలయం కానీ ఇంకేదైనా హైకోర్టు భవనాలు కానీ ఎన్నో నిర్మించి సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ రాజధానికి ఒక రూపకల్పన తీసుకొచ్చాడు. కానీ అది ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యమో జగన్మోహన్ రెడ్డి అదృష్టమో తెలియదు. కానీ సైకో లాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎంగా వచ్చి తను ఫస్ట్ అధికారంలో లేనప్పుడు లేదు నేను మంగళగిరిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, రాజధాని అమరావతి అనేసి అందరికీ చెప్పి తను గెలిచిన వెంబటే అమరావతి కాదు నేను వైజాగ్ వెళ్ళిపోతాను. కొన్ని వైజాగ్లో పెట్టాడా? అది లేదు. 3 రాజధానులను పెట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దాదాపు 13 లక్షల కోట్లు అప్పు పెట్టిన మాట వాస్తవం. అది ప్రజలు గమనించారు కాబట్టి ఈరోజు మనల్ని 11 స్థానాలకి కుదించారు. కానీ మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేయించి మళ్ళీ రాజధాని పనుల నిర్మాణం ఊపందుకుంటున్నారు. కానీ ఎలా కడతారు అనేసి అంటున్నారు. ఖచ్చితంగా కట్టి 3 సంవత్సరాల్లో చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఇవన్నీ కడతారు అనేసి నేను చెప్తాను. అంటే మన గత 5 సంవత్సరాల పరిపాలనకి 11 నెలల పరిపాలనకి తేడా చెప్పగలరు? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అనేసి అట్లాంటి సోది మాటలు చెప్పి కనీసం ఎవరికి రూపాయి పని చేయలేదు. అప్పులు తీసుకురావటం, దాన ధర్మాలు చేయటం, అప్పులు తీసుకురావటం, బటన్లు నొక్కడం తప్ప ఏ ఒక్క మంచి కార్యక్రమాన్ని చేయలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి అయిన ఈ సంవత్సర కాలంలో ఎంతోమందికి ఉపాధి కల్పన చేసుకుంటున్నాడు, ఎంతోమందికి చేయూతగా ఇచ్చుకుంటున్నాడు. వృద్ధాప్య పెన్షన్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 250 కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకే సంవత్సరం 4,000 రూపాయలు పెంచారు. ఇవన్నీ ఎక్కడ సంపద సృష్టించారు. కాబట్టి ఇంకా చేస్తాడనే నమ్మకంతోనే ఆంధ్ర ప్రజలు
ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అంత భారీ మెజార్టీతో గెలిపించింది. అంటే రాబోయే రోజుల్లో ఈ అమరావతి రాజధాని అని దాదాపు రాష్ట్రం మొత్తం అంతే తీర్మానించింది. ఈ రాజధాని ఏ విధంగా నిరుద్యోగులు కానీ లేకపోతే ఉపాధి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? అన్న, ఏ రాష్ట్రానికైనా కానీ రాజధాని అనేది ముఖ్యం. కానీ సైకో లాంటి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా, కనీసం వనరులు లేకుండా, ఏమీ లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి గుండు కొట్టించాడు. కానీ ఇవన్నీ శకునాలన్నీ కట్టించుకుంటా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఒక్కొక్కటి తన కష్టంతో తన సాయంతో ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా. పక్కమేమో రాక్షస పాలన సాగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3 రోజుల క్రితం అన్నారు. దీన్ని రాక్షసులకి రాక్షస పాలన అని కనిపించదు, కానీ ప్రజలకి దేవుడి పాలనే కనబడుతుంది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు, నిర్దాక్షిణ్యంగా కేసులు, ఎస్సీల మీద చూడలేదు, ఎస్టీల మీద చూడలేదు, ఎవరితో సరే. ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడనేసి ఒక ఎస్సీ కుర్రాన్ని తీసుకొచ్చి బాపట్ల పోలీస్ స్టేషన్లో శిరోమణని చెప్పి మాట వాస్తవం. క్యాండిడేట్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ చేసి చంపేసిన మాట వాస్తవం. కానీ ఇదే ఒక ఎస్సీ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేసిన మాట వాస్తవం. ఇట్లాంటి సైకో పనులు చేశారు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు 11 స్థానాలకి కుదించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తన అభివృద్ధితో, తన చేతితో, తన టాలెంట్తో ఏదైనా కానీ అభివృద్ధి పథకాలు సృష్టించగలడు, రాజధాని కట్టగలడు, ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ వైపు చూడగలిగే శక్తి చూపించగలడు. ఆఖరికి వచ్చిన ప్రజా దర్బారు ఏ విధంగా ఉపయోగపడుతుంది? రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందా? మా మంగళగిరి వరకు లేదన్నా, మనం ఓన్లీ మంగళగిరి ప్రజలకే అనేసి అనుకున్నా సరే కాదు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజా దర్బారుకు వచ్చి సహాయంలో ఎంతమంది ఇబ్బందులు పడ్డారో ఆక్రమించుకున్నారు వైసీపీ నాయకులు. అయ్యా మా స్థలాలు ఆక్రమించుకున్నారు, మమ్మల్ని కొట్టారు, ఇట్లాంటి వినతులు చాలామంది వచ్చి నారా లోకేష్ గారికి ఈరోజు ప్రజా దర్బారులో వినతులు వినియోగించుకుంటారు. ఆయన స్వయంగా వినతులన్నీ చూసుకుంటూ అందరి ఒక్కొక్క సమస్యలు తీర్చుకుంటూ ఈరోజు ప్రజా దర్బారు ముందుకు సాగించారు.